ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీలేవ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ ఎల్పి నెంబరు ఈ కంబైన్డ్ ఎల్పి నెంబర్ గురించి, జాయింట్ ఎల్పి నెంబర్ గురించి వీడియో చేశాను. ఇది చాలామంది రీచ్ అయ్యింది. ఇది వెరీ వెల్ హ్యాపీ. చాలామంది డౌట్స్ కాల్ చేశారు. అలాగే నేను లేటెస్ట్గా చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఒక్కొక్క ఎల్పి నెంబర్లో ఏరియా తక్కువైతే అప్పుడు పరిస్థితి ఏంటి, ఒక్కొక్క నెంబర్లో ఎల్పి నెంబర్లో ఏరియా ఎక్కువగా చూపిస్తే దాని పరిస్థితి ఏంటి అనేది చాలామందికి డౌట్లు అనమాట. కొంతమందికి డాక్యుమెంట్లో ఎకరం 20 సెంట్లు ఉంటే వాళ్ళకి ఎల్పి నెంబర్లో ఎకరం 25 సెంట్లు చూపించినటువంటి, అంటే ఒక 5 సెంట్లు అటు ఇటు చూపించినటువంటి కేసులు చాలా ఉన్నాయి. అలాగే పూర్వం సర్వే నెంబర్తో రాసుకుని అనుభవ లెక్క, మసాజ్ లెక్క అని చెప్పేసి కొంతమంది ఏరియాలు ఎక్కువ చూపించుకొని వాళ్ళకు ఇప్పుడు ఆ ఏరియా లేకపోవడం వల్ల వాళ్ళకి 35 సెంట్ చూపించి 22.5 సెంటే కనపడుతూ, అంటే దగ్గర 5-6 సెంట్లు డిఫరెన్స్ కనపడుతూ ఎల్పి నెంబర్లు ఇచ్చేసినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఎల్పి నెంబర్లు చూపించినప్పుడు కొంతమందికి ఏరియా వాళ్ళ డాక్యుమెంట్ రీత్యా తక్కువ ఉంటే ఎక్కువ చూపించినవి ఉన్నాయి. కొన్ని డాక్యుమెంట్ రీత్యా ఏరియా ఎక్కువ ఉంటే వాళ్ళ డాక్యుమెంట్ తక్కువగా ల్యాండ్ చూపించినవి కూడా చాలామంది ఎల్పి నెంబర్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ సార్, ఇది మాకు యాక్చువల్గా మేము ఉన్నదే ఇదైతే మాకు చాలా తక్కువ చూపించారండి, మాకు సర్వే రాడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నా సరే మాకు తక్కువ చూపించారండి అని చెప్పేసి చాలామంది కాల్స్ చేశారు. ఇలాగా ఏరియా ఎక్కువ చూపించడంలోనూ ఏరియా తక్కువ చూపించడంలో మోర్ దెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే రైతు వారీగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ప్లస్ ఇంకోటి అంటే ఏరియా పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్వం నుంచి మన అనుభవంలో డాక్యుమెంట్ ఇచ్చే డాక్యుమెంట్ కాపీ టు కాపీ కొట్టుకుంటూ వచ్చి ఆర్ఎస్ఆర్లో ఒక ఏరియా టాప్ ఏరియా ఒక ఎఫ్ఎంబీలో 6 ఎకరాలు 18 సెంటో లేకపోతే ఒక ఎఫ్ఎంబీలో 12 ఎకరాలు ఉంటే ఆ 12 ఎకరాలకు తగ్గట్టుగా ఈ భూమి మీద అందరినీ లాక్ చేసి ఈ వెబ్ ల్యాండ్ తాలూకా వీళ్ళు కూడా అలాగే డాక్యుమెంట్లు ఇచ్చా అలా చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఆ ఏరియాలు తగ్గేసరికి చాలామందికి డౌట్స్, ఏంటి నాకు ఏరియా తగ్గింది ఏంటి అని. ఒక చోట ఏరియా ఎక్కువగా ఇచ్చారు కానీ వాళ్ళకి అసలు అంటే వాళ్ళు లేదనుకున్న ఏరియా ఇప్పటికీ ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్ మోర్ దెన్ 2 ప్రాబ్లమ్స్ హైలైట్గా ఏంటంటే, చాలామందికి ఈ సొంత పంట బోధులు ఏరియాలు మాత్రం చాలామంది ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే కొంతమంది సొంత పంట బోధుల్ని వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చా వాళ్ళ ఎఫ్ఎంబీలో వెళుతున్నా సరే వీళ్ళకి ఆ సొంత కింద వరకు వెళుతుంది కాబట్టి ఆ పంట బోధుని చూపించకుండా కింద వరకు ఉన్న పంట బోధు మన ఎఫ్ఎంబీలో వెళ్తాం వల్ల వీళ్ళు తక్కువ ఏరియా రాసుకుంటారు. ఇప్పుడు ఆ పంట బోధుతో సహా ఆ సబ్ డివిజన్ విడగొట్టినప్పుడు ఆ పంట బోధుతో సహా వచ్చినప్పుడు ఏరియాలు పెరిగినాయి. కొంతమందికి అంటే ఒక 10-20% ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామందికి. ఇది పంట బోధు వాళ్ళ ఆ సర్వే నెంబర్లో ఆ ఎఫ్ఎంబీలో వెళ్ళడం వల్ల కొంతమంది ఆ ఎఫ్ఎంబీలో డేటా ఆ సర్వే నెంబర్ పూర్తిగా ఆ పంట బోధులు వదిలి రాసుకోవడం వల్ల వీళ్ళ ఏరియా తక్కువ ఉంది. ఇప్పుడు ఆ పంట బోధుతో కలిసి చూపించడం వల్ల ఏరియా ఎక్కువ పెరిగింది. సో కొంతమంది రైతులకు అలాగా ఏరియా యాడ్ అయింది. కొంతమంది రైతులకి వీళ్ళు ఏంటంటే ఒక సర్వే నెంబర్లో ఆ ఎఫ్ఎంబీలో ఆ గట్టు అయినా సరే ఈ గట్టు చిరుసహం అని చెప్పి రాసుకుని ఈ పంట బోధు చిరుసహం పంట బోధు అని రాసుకుని కొంతమంది ఆ పంట బోధు వరకు రాసుకోవడం వల్ల సెంటర్ వరకు ఉన్న ఏరియాని క్యాల్కులేట్ చేసి అప్పుడు ఆ సర్వేరు రాసుకోవడం వల్ల ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఆ ఎఫ్ఎంబీ ఆ గట్టు వరకే చూసుకుని ఈ పంట బోధు ఏరియాను ఒక 5 సెంటో 6 సెంటో ఈ సర్వే నెంబర్లో లేదు కాబట్టి చూపించకపోవడం వల్ల కొంతమందికి అలాగే ఏరియా తగ్గింది. మోర్ దెన్ ఆ ప్రాబ్లం అనేది 20% ఏమో ఉంది. ఆ పంట బోధులు, నడకదారులు, బల్లబాటదారులు, అలాగే మన డొంకలో కొంత కలిసిన ఈ ఏరియాలన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాగా ఏరియా పెరిగింది తరిగింది అని చెప్పి చాలామంది 6A నోటీస్ ఇది ఇచ్చి సంతకం పెట్టించుకున్నారు. ఈ సర్వే కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు పెట్టేసిన తర్వాత అప్పుడు సార్ ఇది ఎలాగేంటి సార్ మా ప్రాబ్లం ఎలా ఉందంటే మళ్ళీ అని చాలామంది వెళ్ళారు కూడా. ఆ ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత చాలామంది వెళ్ళారు ఎక్కడికి, మన సచివాలయం దగ్గరికి వెళ్ళి, సార్ నా ఏరియా తగ్గిపోయింది ఏంటి, నా పొజిషన్ నా ఏరియా ఎక్కువ ఉండాలి కదా, ఎంత ఏరియా ఉంది ఏంటి నాకు, ఇంత ఏరియా ఎందుకు చూపించారు నాకు అని చెప్పి చాలామంది వెళ్ళి అడిగారు. సో ఇప్పుడున్నటువంటి
యొక్క సాఫ్ట్వేర్లో ఏమైందంటే ఈ అప్డేట్ వర్షన్కి మాత్రమే ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వర్షను ఎడిట్ ఆప్షన్ తీసుకురావాలి. ఎడిట్ అంటే మనం ఎడిట్ చేయడం, అంటే తప్పులను సరిచేసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేసే ఆప్షన్ ఆ సాఫ్ట్వేర్లో లేదు. అంటే ఆ ఆప్షన్ కోసం ఛానల్ మట్టి ఎదురు చూస్తున్నారు ఈ ఎవరు విలేజ్ సర్వేయర్లు, పైన మండల సర్వేయర్లు, తర్వాత డిఓఎస్లు, ఐఓఎస్లు, ఏడీస్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఎడిట్ ఆప్షన్ వస్తే మనం కొంతమంది రైతుల్ని మినిమం 50% రైతుల్ని ఉన్న సమస్యను సొల్యూషన్ చేసి అకొండ పరంగా మనం దాన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళని సరి చేయొచ్చని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఎడిట్ ఆప్షనే మాత్రమే ఇంకా మనకి రాలేదు స్టిల్ ఇప్పుడు వరకు కూడా. సో వచ్చిన తర్వాత ఈ యొక్క ఎల్పి నెంబర్లు ఏరియాలు తరగడం, ఏరియా పెరగడం అనే సమస్యని చాలా వరకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఈ ఎడిట్ ఆప్షన్ వస్తే. ఎందుకంటే ఇద్దరు రైతులకు ఉన్నప్పుడు ఒకరికేమో ఐసెంట్ రావాల్సింది, దీంట్లో ఈ సర్వే నెంబర్లో ఉండటం వల్ల ఐసెంట్ పెరిగింది కాబట్టి వాటిని తగ్గించి పెంచితే అది ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాబ్లం క్లియర్ అయింది. ఎక్కువ వచ్చిన ఆయన ఎట్టగో నాకు డాక్యుమెంటరీ ఇచ్చా నాకు ఉంటే సరిపోతుంది కాబట్టి ఎక్కువ వచ్చినా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎక్కువ వచ్చిన ఆయన ఎలాగో సరే అంటే సచివాలయంకి నాకు ఎక్కువ వచ్చింది తీయండి అని ఎలాగో అడగడు. ఎందుకంటే ఇప్పుడు ఆ సచివాలయం చుట్టూ నేను ఎక్కడ తిరుగుతాను, వాళ్ళే తప్పు చేశారు వాళ్ళే సరి చేసుకుంటారులే అని చెప్పి చాలా వరకు మానవ సహజంగా మెంటాలిటీతో ఆలోచించి ఎవరో 90% కూర్చొని వాళ్ళే తీస్తారులే అని చెప్పి కూర్చుంటారు. వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి రాకపోయినట్లు ఫైనల్గా రెండో నోటీస్ ఇచ్చి థర్డ్ నోటీస్లో వీళ్ళే క్లియర్ చేసుకుంటారు. ఇలాగా ఒక 50% సమస్యలు తీరిపోతాయి, 99% చాలా వరకు. ఎందుకంటే ఈ ఏరియా తరగడం, ఏరియా పెరగడం అనే సమస్య ఎట్లా ఉందో ఇది రీసర్వే స్టార్ట్ అయిన నుంచి ఉంది. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి గత ప్రభుత్వం కింద ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఒక ఎడిట్ ఆప్షన్ తీసి అందరిని సరిచేయాలని, అది కూడా అప్పుడున్నటువంటి కమిషనర్స్ వాళ్ళు కూడా ఈ మీటింగ్స్ పెట్టుకుని దాని తర్వాత డిస్కస్ చేశారు. కానీ ఇది ఇంకా పూర్తిగా అంటే రీసర్వే కూడా అదేంటే 2-3 దఫాలుగా జరిగింది. ఒక్క మండలంలో ఫస్ట్ చిన్న ఊర్లో ఒక సెక్టర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలాగ మనం అంటాం ఒక బడ్జెట్. అంటే ఈ చిన్న ఊర్లన్నీ తక్కువ టైంలో అయిపోతే అంటే ప్రభుత్వానికి కూడా ఇన్ని ఊర్లు తక్కువ టైంలో చేసాను చూపించాలని ఉండొచ్చు, మేబీ అలా కూడా ఉండొచ్చు. అలాగనో ఏదో కానీ మొత్తానికి చిన్న ఊర్లన్నీ లిస్ట్ అవుట్ చేసి ఈ 2,000 సర్వే నెంబర్లు ఉన్నాయన్నీ ఒక ఊరు 2,000 దాటినాయి అన్నీ ఒకసారిగాను అలాగా దపదపాలుగా చేయాలనుకుంది. అలాగే చేసింది, తప్పేం చేయలేదు. ఎందుకంటే మిగతా ఉన్నటువంటి విలేజ్ సర్వేలు అందరినీ కూడా ఆ మండలంలో ఆ ఊరిలో చేసే సర్వేలు అందరినీ కూడా పిలిపించి మరి అందరినీ కలిపి ఒక టీం లాగా చేసి చేసింది. కానీ చేసిన తర్వాత వాళ్ళు ఏమైందంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు చైన్తోనూ వీటితో చేశారు, క్రాస్ స్టాఫ్ చైను, అప్పుడున్నటువంటి టేబుల్ సర్వే అని ఆ సిస్టమ్ అందరూ అప్పుడు చేసింది. ఇప్పుడు టెక్నికల్గా చేసింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమైందంటే పైనుంచి ఒక డ్రోన్ ద్వారా రిఫర్ చేసుకొని ఈ ఎఫ్ఎంబీలు అన్ని కంబైన్ చేసి కూర్చోబెట్టి దానికి ఇండివిజువల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండివిజువల్ ఎల్పి నెంబర్ ఇస్తూ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈ డ్రోన్ సిస్టమ్ ఉందో ఆ డ్రోన్ సిస్టమ్ ఏదైతే చెబుతుందో అలాగే ఈ సిస్టమ్ మీద ఎఫ్ఎంబి కూర్చోబెట్టినప్పుడు ఏదైతే చెప్తుందో సబ్డివిజన్ చేసినప్పుడు ఏరియా కంప్యూటర్లో యాక్యురసీ చూపిస్తుందో దాన్ని ఫాలో అయిపోయారు అందరూ. అంతే తప్ప వీళ్ళు ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకుని సొంతంగా రాయాల్సింది ఎవరికీ రాయలేదు, ఏ విలేజ్ సర్వేరు రాయలేదు, ఎవరో రాయరు కూడా అలాగా. సో సాధ్యమైనంతవరకు ఇప్పుడు చేసిన వాళ్ళందరూ చక్కగా చేశారు, ఇది చిన్న విషయం కూడా కాదు ఈ రీసర్వే అనేది. కానీ ఈ ఎల్పి నెంబర్లు అనేది నిజం చెప్పాలంటే ఈ ఎల్పి ఒక సర్వే నెంబర్లో ఒక టాప్ ఏరియాలో 8 ఎకరాలు 12 ఎకరాలు 18 ఎకరాలు ఉండడం, దాన్ని అందరికీ సబ్ డివిజన్ 1, 2, 3 ఇచ్చేసేసి దాన్ని ఆర్ఎస్ఆర్లో చూపించి అలా ఇవన్నీ చేయడం కంటే ఈ ఎల్పి నెంబర్ అనేది ఏంటవుతుందంటే ఇక ఇండివిజువల్ మ్యూటేషన్ కూడా మ్యూటేషన్కి వీటికి కూడా ఇండివిజువల్గా అయిపోతుంది. చక్కగా ఆ ఎల్పి నెంబర్లో రీసర్వే వెంటనే రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ కూడా మ్యూటేషన్ అవుతుంది, వాడికి డిస్ప్లే అవుతుంది. కానీ ఏంటంటే
ఈ ఎంత పెద్ద సిస్టమ్ వచ్చినా సరే చిన్న చిన్న తప్పులు అనేవి జరుగుతాయి. ఎక్కడైనా ఎంత పెద్ద సిస్టమ్ ఎంత పెద్దదైనా జరుగుతాయి. దాన్ని రెక్టిఫై చేసుకునే విధానంలో ఏమైందంటే ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెక్టిఫై చేయాలనుకుందో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకా ఈ సాఫ్ట్వేర్లో ఎడిట్ అంటే ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయలేదు. సో దానివల్ల ఈ ఏరియా పెరిగింది తరిగిన ఏరియా అనే కొంతమంది డాక్యుమెంట్ ఏరియా చూస్తే ఏరియా పెరిగిందని కొంతమంది తరిగింది అనేది ఈ సమస్య అనేది ఈ స్టేట్లో ఎక్కువ ఉంది. సో ఆ సమస్యని మనం ఇది గవర్నమెంట్ త్వరగా నిర్ణయం తీసుకుని ఎడిట్ ఆప్షన్ పెట్టి అందరూ సమస్య ఇస్తే ఇస్ ద వెల్ సరిపోతుంది. సో మీరు ఈ ఏరియా గురించి తగ్గిపోయిన ఏరియా గురించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే మీరు తప్పకుండా వెళ్ళి మీరు వెళ్ళి ఎవరైతే ఏరియా ఉందో వాళ్ళు వెళ్ళి చక్కగా మీరు వాళ్ళకి చూపించండి, చెప్పి ఆ యొక్క విలేజ్ సర్వేతో కోఆర్డినేట్ అయ్యి 90% మీకు ఎప్పుడైనా వస్తుందో మీకు అప్డేట్ ఇస్తారు, అలాగే చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు. సో నెంబర్ ఆఫ్ పీపుల్స్కి డౌట్స్ ఉంటే వస్తున్నారు. సాధ్యంతవరకు ఏంటంటే ఫోన్ నెంబర్ ఉందని కాల్ చేయొద్దు, చూడండి వీడియోస్ చూడండి, నాకు ఫోన్ చేసి నేను ఎన్నోసార్లు చెప్పాను రాత్రి 8 తర్వాత చేయొద్దంటే చేస్తూనే ఉన్నారు. కానీ ఏంటంటే చేస్తారు, కానీ నేను కూడా బాబు కొద్ది టైం చూసి చేయండి అని చెప్తున్నాను, ఎందుకంటే ఆడుకునే ప్రాబ్లం ఉంటాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.